ఒక గ్రామంలో కళ్యాణి అనే యువతి ఉండేది. చిన్నప్పటి నుంచి దత్తాత్రేయ స్వామి అంటే ఆమెకు ఎనలేని భక్తి. కానీ విధి ఆమెను కఠినంగా పరీక్షించింది. ఒక తీవ్రమైన చర్మ వ్యాధి ఆమెను పట్టుకుంది. ఆ వ్యాధి వల్ల శరీరమంతా పుండ్లు మచ్చలు ఏర్పడ్డాయి. ఊరు వారందరూ ఆమెను దూరం పెట్టారు. బంధువులు కూడా ఆమెను దగ్గరికి రానివ్వలేదు. శారీరక బాధ కంటే మానసిక వేదన ఆమెను బాగా కుంగదీసింది. అలాంటి సమయంలో కళ్యాణి శ్రీ గురు చరిత్ర పారాయణం చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆమెకు ఒక అధ్యాయం కంటపడింది. అందులో నందిశర్మ అనే బ్రాహ్మణుడికి కూడా ఇలాంటి వ్యాధే ఉండేదని, శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆయనకు నయం చేశారని చదివింది. ఆ ఘట్టం చదువుతూనే ఆమె కళ్ళల్లో కన్నీరు కారుతున్నాయి. ఆమె స్వామి పట్టం ముందు మోకరిల్లి ప్రార్థించింది. స్వామి, నందిశర్మను కరుణించినట్లే నన్ను కూడా కరుణించండి స్వామి. నీ పాదాలే నాకు దిక్కు. ఈ బాధ నుంచి నాకు విముక్తిని కలిగించండి స్వామి అని ప్రార్థించింది. ఆ తర్వాత ఆమె నేరుగా గానుగాపురం బయలుదేరింది. అక్కడే స్వామివారి పాదుకలు ఉన్నాయి. గానుగాపురం చేరుకున్న కళ్యాణి స్వామి పాదుకలను దర్శించుకుంది. అక్కడే ఉండిపోయింది. ఆమె రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి భీమా నదిలో స్నానం చేసేది. చర్మం మండుతున్నా చలి తాళలేకపోయినా లెక్క చేయలేదు. స్నానం చేస్తూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రాన్ని జపిస్తూ ఉండేది. సంగమేశ్వరుడిని దర్శించుకొని స్వామివారి భస్మాన్ని తన గాయాలపై రాసుకునేది. మధ్యాహ్నం 5 ఇళ్లకు భిక్షకు వెళ్ళి వచ్చిన అన్నాన్ని స్వామివారికి నివేదించి ప్రసాదంగా పూజించేది. మిగతా సమయం స్వామి పాదుకల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గడిపేది. ఇలా ఆమె మండలం పాటు 40 రోజులు కఠోర దీక్ష చేసింది. 40 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు వేకువజామున నదిలో స్నానం చేసి ఒడ్డున ధ్యానంలో కూర్చున్న కళ్యాణికి ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. ఒక వెచ్చని అద్భుతమైన కాంతి తన శరీరాన్ని ఆవరించినట్లు అనిపించింది. ఎవరో అదృశ్య హస్తాలతో తన తలపై నిమిరినట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన కళ్యాణి తన శరీరాన్ని పరిశీలించుకుంది. ఎంతో ఆశ్చర్యం, ఎంతో అద్భుతం. ఆమె శరీరంపై ఉన్న గాయాలు మచ్చలు పూర్తిగా మాయమైపోయాయి. ఒక్క ఆనవాలు కూడా మిగలలేదు. అంతేకాదు, ఆమె చర్మం ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత తేజోభరితంగా బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. ఆమె ముఖంలో దత్తకృప వల్ల కలిగిన ఆత్మవిశ్వాసము, దివ్యమైన కాంతి ఉట్టిపడుతున్నాయి. తనకు కూడా నందిశర్మకు లభించిన అదే దత్తకృప లభించిందని గ్రహించిన కళ్యాణి స్వామివారి పాదుకలపై పడి భక్తితో రోధించింది. భగవంతుని మీద నిజమైన అచంచలమైన విశ్వాసం ఉంటే ప్రకృతి ధర్మాలు సైతం తల వంచుతాయి. భీమా నది ఒడ్డున గానుగాపురపు మట్టిలో దత్తాత్రేయుని కరుణ నేటికి ఈనాటికి నిలిచే ఉంది. మనము దేవుడిని వెతికి కనుగొనలేము. మనము ప్రకృతిలో కరిగిపోతే ఉండేదంతా దైవమే. ధ్యానం అంటే మంత్రోచ్చారణ చేయడం కాదు, మనసుని నిర్బంధించడం కాదు, నిశ్చలంగా ఎరుకతో మౌనంగా ఉండటం. మనసుకి కొత్తదనం తెలియాలంటే పాత జ్ఞాపకాల బరువును ఖచ్చితంగా తొలగించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్. హరే కృష్ణ.